ఈ మధ్యకాలంలో విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వ్యాపార రంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు కావ్య ధోబలే. 2017లో నర్సింగ్లో డిప్లొమా పూర్తి చేసిన కావ్య 2019లో సియాన్ హాస్పిటల్లో నర్సుగా గవర్నమెంట్ జాబ్ సంపాదించింది. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్గా పనిచేసింది. అందుకోసం 6 నెలలు ఇంటికి దూరంగా హాస్పిటల్లోనే ఉంది. 6 నెలల తర్వాత ఇంటికి వెళ్లిన ఆమెకు క్వారంటైన్ టైంలో కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో పాటు సివియర్ కండిషన్స్ ఎదుర్కొంది. అదే ఆమె లైఫ్లో టర్నింగ్ పాయింట్. చాలా మంది ప్రజలు డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే వాటిని నివారించడం మరింత ప్రభావవంతంగా ఉంటుందని ఆమె అనుకుంది. దానికి పరిష్కారం వెతికే క్రమంలో మనం తినే ఆహారంలోని ఫెర్టిలైజరే ఇమ్యూనిటీని దెబ్బతీస్తున్నాయని అర్థం చేసుకుంది. 2022లో గవర్నమెంట్ జాబ్కు రిజైన్ చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని నిర్ణయించుకుంది. తన భర్త తప్ప కుటుంబంలో ఎవ్వరూ ఆమెకు సపోర్ట్ చేయలేదు. అయినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అధిక దిగుబడి రాకపోవడం వల్లే రైతులు సేంద్రియ ఎరువులను ఉపయోగించట్లేదని తెలుసుకుంది. స్వయంగా వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని నిర్ణయించుకుంది. 5 లక్షల రూపాయల పెట్టుబడితో 0.2 ఎకరాల భూమిలో ఒక చిన్న షెడ్ వేసి 10 వర్మీ కంపోస్ట్ బెడ్లను ఏర్పాటు చేసింది. క్రమంగా వాటిని విస్తరించి సేంద్రియ ఎరువులను అమ్మడం స్టార్ట్ చేసింది. ప్రస్తుతం 50% ప్రాఫిట్ మార్జిన్తో సంవత్సరానికి 30 లక్షల విలువ చేసే సేంద్రియ ఎరువును విక్రయిస్తోంది. అంతటితో ఆగిపోకుండా ఆర్గానిక్ ఫార్మింగ్లో రైతులకు శిక్షణ ఇచ్చేందుకు కృషి కావ్య ఆర్గో వర్మీ కంపోస్ట్ ట్రైనింగ్ సెంటర్ని స్థాపించింది. ఇక ఒకరోజు శిక్షణ కోసం 1500 రుసుమును వసూలు చేస్తోంది. 10 మంది టీంతో ఆమె ఇప్పటివరకు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 3000 మందికి పైగా శిక్షణ ఇచ్చింది. అలా కావ్య ఇప్పుడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా స్త్రీ శక్తికి ఉదాహరణగా నిలుస్తోంది.